చూసే ముందు చరిత్రలో ఈ రోజు ఒకసారి మనం చూద్దాం. రోజు భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి రోజు. మహాత్మా గాంధీ హత్యకు గురైనటువంటి రోజు. చాలా విషాదకరమైనటువంటి రోజు, ఆ విషయంలో సందేహం లేదు. దేశము దాని పరిణామాల్ని, ఆయన హత్య పరిణామాలను ఈ రోజుకు అనుభవిస్తోంది. ఈ రోజుకు కూడా దేశంలో అది చర్చా విషయంగా ఉంది. మహాత్మా గాంధీ జీవితము, ఆయన నిలబడ్డ ఆదర్శాలు చాలా గొప్పవి. చాలామంది మహాత్మా గాంధీని కేవలం స్వాతంత్ర పోరాటానికి మాత్రమే పరిమితం చేస్తారు. ఆయన దానికన్నా పైకి ఎదిగినటువంటి మహా వ్యక్తి. ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవడానికి మనకి ఒక హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ కూడా సరిపోవు. ఒక్క 2 చిన్న విషయాలు ఆయన గురించి ప్రస్తావించి మనం ముందుకెళ్ళిపోదాం. మొట్టమొదటిది ఏంటంటే ఆయన పట్టుదల. ఆయన భగవద్గీత నేర్చుకోవాలనుకున్నారు. భగవద్గీత నేర్చుకోవాలనుకుంటే ఆయన భగవద్గీత 702 శ్లోకాలు ఆయన కంఠస్థం చేశారు. ఎలా కంఠస్థం చేశారు? ఆయన చాలా టైట్ షెడ్యూల్ ఉండేది. ఆ టైట్ షెడ్యూల్లోంచి సమయం తీయడం చాలా కష్టంగా ఉండేది. అందుకని ఆయన ఏం చేసేవాడంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక శ్లోకం చిన్న కాగితం మీద రాసుకుని పొద్దున పళ్ళు తోముకునే సమయంలో ఎదురుగా కాగితం పెట్టి కంఠస్థం చేసేవారు. అలా 702 శ్లోకాలు భగవద్గీత మొత్తం ఆయన కంఠస్థం చేశారు. అంటే ఒక మాట అనుకుంటే ఆయన 2 ఇయర్స్ 3 ఇయర్స్ 365 రోజులు 365 రోజులు ఆయన 2 ఇయర్స్ కష్టపడి భగవద్గీతను కంఠస్థం చేశారు. అలాగా ఆయనకి చాలా మందిలో లేనటువంటి ఒక అలవాటు ఉంది, అరుదైనటువంటి అలవాటు. దాన్ని ఆయన్ని యాంబిడెక్స్ట్రస్ అంటారు ఇంగ్లీష్లో. యాంబిడెక్స్ట్రస్ అంటే సవ్యసాచి అని అర్థం. ఆయన కుడి చేత్తో ఎడమ చేత్తో ఒకే సమయంలో రాయగలిగేవారు. కుడి చేత్తో వేరే లేఖ, ఎడమ చేత్తో వేరే లేఖ రాయగలిగేవారు. అంటే బ్రెయిన్ని కంపార్ట్మెంటలైజ్ చేసుకుని ఈ చేతికి కావలసిన సిగ్నల్స్ ఈ చేత్తో, ఈ చేతికి కావలసిన సిగ్నల్స్ ఈ చేత్తో ఇచ్చి ఆయన రాయగలిగేవారు. ఎంతో సాధన, ఎంతో ఫోకస్, ఎంతో కాన్సన్ట్రేషన్ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అంత అరుదైనటువంటి వ్యక్తి. ఆయన గురించి చెప్పుకునేందుకు చాలా ఉంది, కానీ చాలామందికి తెలియని ఈ 2 అంశాలని భారత్ టుడే ప్రేక్షకులకు అందించాలని అనుకున్నాను. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేసినందుకు.